మను క్లాస్. ఈరోజు మనం మరికొన్ని అభ్యాసములలోని లెక్కలు చేయడానికి ప్రయత్నిద్దాం. బోర్డు పైన 5 లెక్కలు రాయబడినాయి. ఈ 5 లెక్కలను ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. ఒక అంక శ్రేణిలో 11వ పదము 38 మరియు 16వ పదము 73 అయిన 31వ పదమును కనుగొనము. దీన్ని ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు చూడు, ఒక అంక శ్రేణిలో 11వ పదము మనము ముందుగానే తెలుసుకున్నాం. 1వ పదం అంటే ఏ ఉంటుంది, 2వ పదం అంటే మనకి ఒక డి ఉంటుంది అంటే ఏ ప్లస్ డి, 3వ పదం అంటే ఏ ప్లస్ 2d ఉంటుంది అని ఇట్లా తెలుసుకున్నాం. ఆ రకంగా 11వ పదము అంటే ఏ ప్లస్ 10d అవుతుంది. మరి ఏ ప్లస్ 10d అనేది మనం డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు, కానీ అది ఎట్లా వస్తుంది అనేది మనకు తెలుసు కదా. అంక శ్రేణిలో an ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి, అంక శ్రేణిలో an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి అని మనకు తెలుసు. దీని నుంచే వస్తుంది అది. ఎందుకంటే ప్రతిసారి మనం ఈ సూత్రాన్ని రాసి తెలుసుకునే బదులుగా డైరెక్ట్ కూడా వేసేయచ్చు నెక్స్ట్ సమ్స్ లో. కాబట్టి an ఈజ్ ఈక్వల్ టు a అంటే ఇక్కడ ఎంత మనకి ఏ తెలియదు, a n-1 అంటే 11వ పదము 11 మైనస్ 1, డి కూడా తెలియదు. ఆ 11వ పదము ఈ రకంగా వేసాం, కానీ 11వ పదం మనకి ఏమి ఇచ్చిండు, a11 ఈజ్ ఈక్వల్ టు మనకు 38 అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ 11 అనేది మనం రాయాలా, 11వ పదము 38 అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 38 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 11 - 1 అంటే 10d. అందుకే నేను ఏమన్నా అంటే 11వ పదము అనగానే మనం డైరెక్ట్ గా ఒకటి తగ్గించి a ప్లస్ 10d అని రాసుకుంటే సరిపోతుంది. a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38 అంటే దట్ ఇంప్లైస్ a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. ఇది ఒక సమీకరణం. ఎందుకంటే ఇందులో 2 తెలియని రాసులు ఉంటే 2 సమీకరణాలు మనకు వస్తాయి. ఇంకేమన్నాడు, 16వ పదము 73 అయినా 16వ పదం ఇది 11వ పదం 38, ఇది 16వ పదం 73. సో 73 అంటే 73 15 అంటే ఏ ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73 అని మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. లేదా ఇట్లా చేసినా కూడా మనకి a ప్లస్ 15dనే వస్తుంది. ఇప్పుడు 2 సమీకరణాలు వచ్చినాయి. మనకి 31వ పదమును కనుగొండి అన్నాడు. 31వ పదము రావాలి అంటే a ప్లస్ 30d అనేది చేయాలి. అంటే అందులో ఏ విలువ తెలవాలి, డి విలువ తెలవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ a d విలువల కొరకి మనం ఈ 2 సమీకరణాలను సాధిస్తాం. మనకి ఇంతకుముందు తెలుసు ఎక్స్ వైలో 2 సమీకరణాలు ఉన్నప్పుడు ఎలా సాధిస్తారో మనకు త్రివర్ణ సమీకరణం గురించి మనకు తెలుసు, ఆల్రెడీ మనం సాల్వ్ చేసినాం చిన్న క్లాస్లో. సో ఇప్పుడు మనం అదే రకంగా ఏని ఎక్స్ అనుకుంటాం, దీని వై అనుకొని ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సంథింగ్ అండ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సంథింగ్ అని 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసినట్టే దీన్ని కూడా చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం ఒకదాని కింద ఒకటి ఫస్ట్ ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38, తర్వాత a ప్లస్ 15d ఈజ్ ఈక్వల్ టు 73 అని ఇలా రాసుకుంటాం. రాసుకొని ఇప్పుడు ఫస్ట్ క్యాన్సలేషన్ మెథడ్లో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తాం. ఎందుకంటే క్యాన్సలేషన్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే 2 ఏలు ఉన్నాయి కాబట్టి మనం పై దాంట్లో నుంచి కింది దాన్ని తీసేస్తే కింది దాని గుర్తులు మారి ఈ ఏలు అపోజిట్ సింబల్ అయి క్యాన్సల్ అయితే మనకి డి విలువ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నట్టే నేను మైనస్ చేస్తున్నా. మైనస్ చేసినప్పుడు కింది దాని యొక్క ఇక్కడ ప్లస్ ఉంది, ఇది ఏం లేకుంటే ప్లస్ ఉన్నట్టు, ఆ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. అంటే ప్లస్ ఏ ఈ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఇక్కడ ఏమి ఉండదు. 15dలకి వెళ్ళి 15 మైనస్ డీలు ఉన్నాయి ప్లస్ 10dలు ఉన్నాయి అంటే మైనస్ 5d అవుతుంది. మైనస్ 5d ఇస్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఏమో 73 ఉంది, ప్లస్ ఏమో 38 ఉంది. కాబట్టి పెద్ద దాంట్లో నుంచి చిన్న దాన్ని తీసేస్తాం. 13లకి వెళ్ళి 8 పోయితే 5, తర్వాత ఇక్కడ పోయింది కాబట్టి 6 మొత్తం 35 అయింది. అంటే ఇక్కడ కానీ పెద్దదాని గుర్తు మనం ఏం చేస్తామంటే
ఏదైతే పెద్దదాని గుర్తుంటుందో దాన్ని వచ్చిన జవాబుకి ఇస్తాం, అంటే -35 ఇప్పుడు వచ్చింది. అంటే -5d ఈజ్ ఈక్వల్ టు -35. రెండు వైపులా ఒకటే పదం ఉంది, ఇటు 5d అనేది ఒకటే పదం, 35 అనేది ఒకటే పదం, కాబట్టి మైనస్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఇరువైపులా మైనస్ తోని గుణిస్తే అది ప్లస్ అయిపోతుంది, అంటే మనం ఇలా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 5d ఈజ్ ఈక్వల్ టు 35, అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 35, ఇక్కడ d ని 5 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది, కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 5 ఒకట్ల 5 ఏళ్ళ 35, అంటే d అనేది 7 అని మనకి తెలిసిపోయింది. d తెలిసిన తర్వాత ఈ d ని తీసుకుపోయి ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టినా ఒకటే జవాబు వస్తుంది, సెకండ్ ఈక్వేషన్ లో పెట్టినా ఒకటే జవాబు ఏమొస్తుంది మనకి. అందుకని క్యాలిక్యులేషన్స్ తక్కువ ఉన్న దాంట్లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఈక్వేషన్ లో పెడదాం, ఎందుకంటే ఇలా 10dలు 38 ఉన్నాయి కాబట్టి ఈజీ. సో దీనిని 1లో ప్రతిక్షేపించగా రాస్తాం, అప్పుడేమవుతుంది అంటే a ప్లస్ 10 ఇంటూ d, చాలా 7 పెడతాం, అంటే 10 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 38, 17 70, a ప్లస్ 70 ఈజ్ ఈక్వల్ టు 38. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఏమిటి, దట్ ఇంప్లాయిస్ a ఈజ్ ఈక్వల్ టు 38 మైనస్ 70. సో ఏ విలువ మనకి మైనస్ లో వస్తుంది. ఒకసారి మనం చేసింది కరెక్టా లేదా కూడా చూసుకోవాలి. 7 ఓకే కరెక్ట్. ఇప్పుడు 70లో నుంచి మనం ఇక్కడ దిద్దాం, 70లో నుంచి 38ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇటు ఒకటి తెచ్చుకుంటాం, 10 లెక్కలు 2, ఇటు 5 6 32 వస్తుంది, కాబట్టి -32 అని రాస్తాం. అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు -32, ఈ ఈక్వల్ టు -32. ఇప్పుడు మీకు మనకు a ఈక్వల్ టు -32 వచ్చింది కాబట్టి 31వ పదాన్ని మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఏ విలువ వచ్చింది, మనకి d విలువ వచ్చింది, 31వ పదాన్ని మనం కనిపెట్టాలి. 31వ పదము 31వ పదం అంటే ఏంటి, A31 అన్నట్టుగా. A31 ఈక్వల్ టు మనకి ఏం తెలుస్తుంది, a ప్లస్ 31 - 1 ఇంటూ d అని మనం స్టెప్ రాయాలి. అంటే a అంటే ఎంత, -38 32 ప్లస్ 31 - 1 ఇంటూ d అంటే 7. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇలా మనకి, ఇంకా A31 ఈజ్ ఈక్వల్ టు -32 ప్లస్ 31 కలిపితే 30 ఇంటూ 7. సో A31 ఈజ్ ఈక్వల్ టు -32 ప్లస్ 7 3 21 210. సో 210లో నుంచి 32 సబ్ట్రాక్ట్ చేస్తాం. ఒకటి అపోజిట్ సింబల్స్ ఉన్నాయి కదా, ఒకటి తెచ్చుకుంటాం, 10లో 2 8 9, ఇక్కడ ఏముంటుంది 0 ఉంటుంది, 1 10లో 7. సో ఇక్కడ 178. ఒకసారి చూసుకోవాలి, 2 10 0 చదవనప్పుడు ఇక్కడ అక్కడ ఉంటాయి. ఓకే, మై ఇస్ A31 ఈజ్ ఈక్వల్ టు మనకి 178, అంటే 31వ పదము మనకు 178 అవుతుంది అని మనకు తెలుస్తుంది. ఈ రకంగా మనం ఫస్ట్ లెక్కను మనం ఈ రకంగా చేసినాం. సరే, రెండవ లెక్కను చేయడానికి ప్రయత్నిద్దాం. సో రెండవ లెక్కలో ఏముంది మనకి, అంక శ్రేణిలో 17వ పదము 10వ పదము కంటే 7 ఎక్కువ అయినా సామాన్య భేదము ఎంత అంటే d అడిగింది. ఇక్కడ మనకి d కనుకోమని, అంటే d ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది యాక్చువల్గా రెండవ లెక్కలోని సారాంశం. ఒక అంక శ్రేణిలో 17వ పదము 10వ పదం కన్నా 7 ఎక్కువ, అంటే 17వ పదం అనేది 10వ పదం కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువ ఉంది. అంటే మనం 10వ పదానికి 7 కలిపితే 17వ పదము 10వ పదము 2 సమానం అయితే అన్నట్టు మాట. లేదంటే 17వ పదంలోకి వెళ్ళి 7 తీసేస్తే 10వ పదానికి సమానం అవుతుంది. ఎట్లా చేసినా ఒకటే జవాబు వస్తుంది. కాబట్టి 17వ పదము ఈజ్ ఈక్వల్ టు 10వ పదము ప్లస్ 7 అన్నమాట. ఈజీగా ఇంకా ఒకటే స్టెప్లో. ఇక 17వ పదం అంటే నీకు తెలుసు, ఏమని తెలుసు, a ప్లస్ 16d అని తెలుసు. ఎందుకంటే a ప్లస్ n - 1 ఇంటూ d తో చేస్తే
17వ పదం కాబట్టి a ప్లస్ 16d వస్తుంది. అంటే a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 10 10వ పదం అంటే ఏమంటే a ప్లస్ 9d a ప్లస్ 9d ఈజ్ ప్లస్ 7 ప్లస్ 7. ఇది యాక్చువల్గా స్టెప్. దీన్ని సూక్ష్మీకరిస్తే మనకి అప్పుడు ఏమవుతుందంటే సామాన్య భేదం వల్ల కనిపెట్టాలి. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది చూద్దాం. ఏ ప్లస్ 16d మైనస్ 9d మైనస్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 7 అట్లే ఉంచుదాం. ఈ ప్లస్ ఏని ఇటువైపు తీసుకొచ్చిన మైనస్ ఏ, ఈ 9dని ఇటువైపు తీసుకొచ్చిన మైనస్ 9d, ఈ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. 16dలోకి వెళ్ళి 9d పోయితే ఎంత 7d 7d ఈజ్ ఈక్వల్ టు 7. అప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 7/7 అంటే 7 అంటే 1. ఆన్సర్ ఎంత d 1. సామాన్య భేదం 1. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే అది ఇక్కడ ఏలు డీలు రెండు కూడా తెలియని రాసులు ఉన్నాయి కదా, మరి ఇక్కడ మనకి ఇంకా వేరే హింట్ లేదు కదా అని అనుకుంటాం. అంటే ఇక్కడ ఏ కట్ అవుతుంది కాబట్టి మనకి డి వస్తుంది, లేదంటే వచ్చేది కాదు. ఓకే, ఈ రకంగా మనం సామాన్య భేదాన్ని కనిపెట్టవచ్చు. ఒక్కొక్క లెక్కల ఒక్కొక్క డిఫరెంట్ మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే మొత్తం అభ్యాసాలను మనం స్టడీ చేసి ఏ లెక్కలు అయితే పిల్లలకు చెప్తే మిగతా లెక్కలు చేసుకోగలరో అలాంటి లెక్కల్ని ఐడెంటిఫై చేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది 3వ లెక్క చూద్దాం మనం. 7చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? చూడండి ఇక్కడ ఏమి సింపుల్గా ఉంది లెక్క. ఇప్పుడు దీని ఎన్ని లెక్కలన్నా మీరు సృష్టించవచ్చు. 8చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని, 5చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని మనం ఎంతన్నా అడగవచ్చు. అయితే 7చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? ఫస్ట్ 7చే భాగించబడే మొదటి 3 అంకెల సంఖ్యను ఐడెంటిఫై చేయాలి. మొదటి 3 అంకెల సంఖ్య 3 అంకెల సంఖ్యను ఐడెంటిఫై చేయాలి. సంఖ్య ఏమైతే చెప్పండి, ఆలోచించాలి. ఫస్ట్ 3 అంకెల సంఖ్య ఏంది? 100 అనుకుందాం. 100 అనుకుందాం. ఈ 100 అనేది 7తో నిశేషంగా భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి ఎందుకంటే భాగనీయ సూత్రాలు మనకు తెలుసు కాబట్టి అది భాగించబడదు. మరి 101 భాగించబడుతుందా? భాగించబడదు. ఎందుకంటే ఒక్కసారి మనం చిన్నప్పుడు చేసే భాగారాన్ని కూడా చేసుకొని చూడొచ్చు. 7 1 7, 10లో నుంచి 7 పోతే 3 వస్తుంది, 1 31, 7 4 28, 7 4 28. ఇప్పుడు ఏమైంది? 7 4 20, 7 5 35. అంటే ఇక్కడ 35 వచ్చినప్పుడు ఇది భాగించబడుతుంది అని తెలిసిపోతుంది. 35 రావాలి అంటే ఎంత రావాలి? ఇక్కడ 1, ఇక్కడ 2 రాదు, 3 రాదు, 4 రాదు, 5 రాదు. అంటే 105 వస్తుంది అని మనకు తెలిసిపోతుంది. అంటే 105 ఫస్ట్ సంఖ్య వస్తుంది 7తో. 7 1 7, 3, 7 5 35 విశేషంగా భాగించబడింది అని మనకు ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే భాగించబడే 7చే భాగించబడే మొట్టమొదటి సంఖ్య 105. నెక్స్ట్ నంబర్ ఏమొస్తుంది? ఇంకా 7 కలపాల్సిందే, వేరే మార్గం లేదు. అవునా? 7 కలపాల్సిందే. నెక్స్ట్ భాగించబడే సంఖ్య కావాలంటే 7 కలపాలి, 7 వరకు పోవాలి. సరే, మనకు అది అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? సరే అది కూడా కావాలి, ఎందుకంటే డి కావాలి కాబట్టి. సరే, 2వ సంఖ్యను కూడా కనుక్కుందాం. 2వ సంఖ్య ఏమవుతుంది అంటే 105కి మనం 7 కలిపినాం అనుకోండి, ఏమవుతుంది? 112. అంటే 112 అనేది 7 చేత భాగించబడుతుంది. చూడండి, 7 1 7, 11 7 అయితే 4, 40, 7 6 42, 7 6 42 పక్కగా పోయింది. అంటే మనకి నెక్స్ట్ నంబర్ ఎంత వచ్చింది? 112. సరే, 2వ సంఖ్య 112. అదే విధంగా 112కు ఇంకా 7 కలుపు, 119. 3వ సంఖ్య 119. ఇప్పుడు మనం ఒక శ్రేణి రాసినాం. మరి ఇంకా మనకి ఈ మధ్యలో సంఖ్యలు ఎన్ని అనేది తెలుసుకోవాలంటే 3 అంకెల సంఖ్య దాటి 4వ సంఖ్యల పడుతూ ఉన్నప్పటికీ మనం చూడాలి. అంటే
4 సంఖ్యలు ఏంది 1000. ఈ 1000 కంటే ముందు ఏముంటుంది 999. 999. ఈ 999 7తో పోతుందా అనేది ఆలోచించాలి. 7 ఒకట్ల 7, 2 మిగిలింది 9, 7 4 28, 1 మిగిలింది 9, 7 2 14, 7 2 14, 7 2 14 అంటే 9 4 5 మిగిలింది. 5 మిగిలింది అంటే ఇక్కడ ఎంత ఉంటే మనకు వెళ్ళేది డౌన్కి రావాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి. అంటే ఇక్కడ 4 అంటే 994 మాత్రమే భాగించబడుతుంది 994. ఎందుకంటే ఇక్కడ మనకు 4 వచ్చినప్పుడు పోతుంది. ఎందుకంటే 999 దాటడానికి వీల్లేదు. మనం దానికంటే డౌన్ సంఖ్యనే చూసుకోవాల్సి వస్తుంది, 3 అంకెల సంఖ్య కావాలి. అంటే 998 ఉన్నా పోదు, 28 వస్తుంది. అవునా, మనకి 7 ఉన్నా పోదు, 6 ఉన్నా పోదు, 4 ఉంటే మాత్రమే పోతుంది అనేది మనకు తెలుస్తుంది. అయినా ఒకసారి మనం పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే టెస్ట్ చేసుకోవాలి. 994 మరి 7తోని బాగా ఒక్కోసారి తప్పు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 7 ఒకట్ల 7, 2 9, 7 4 28, 1 4, 7 2 14. మనం కాన్ఫిడెంట్ గా చేయొచ్చు లెక్క. అంటే 994 చివరి సంఖ్య 3 అంకెలది. చివరి సంఖ్య అంటే చివరి సంఖ్య ఇది 7 చే భాగించబడే 3 అంకెల చివరి సంఖ్య. 7 చే భాగించబడే 3 అంకెల చివరి సంఖ్య ఎంత 994. ఇప్పుడు ఈ మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనం అన్ని రాయకుండానే కనిపెడతాం. అది ఎట్లా అంటే సపోజ్ 994 అనేది ఎన్నవ పదం, ఎన్నవ సంఖ్య అనుకుందాం. అప్పుడు ఏంది an is equal to a plus n minus 1 into d మనం చేయాలి. అంటే ఇక్కడ an అంటే ఇక్కడ 994కి ఈక్వేట్ చేస్తే దానికి అనుకూలమైనటువంటి n విలువ మనకి లభిస్తుంది. అంటే 994 is equal to a మొదటి సంఖ్య. ఆ శ్రేణి మనం రాయాలంటే ఏంటి మొదటి సంఖ్య అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ శ్రేణి రాయాలి. ఆ శ్రేణి అని రాసేసి ఇక్కడ 105, 112, 119 డాష్ 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 994 అని రాసుకోండి. ఈ 994కి 105కి మధ్యలో ఉండే 7 చే భాగించబడే సంఖ్యలు మనం అనుకుంటున్నాం ఎన్ని ఉన్నాయని. 994 అంటే ఏ అంటే ఇక్కడ మనకి 105. ఓకే, ప్లస్ n మైనస్ 1, n అంటే తెలియదు, మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు డి కావాలి. డి అంటే ఎంత 112లోకి వెళ్ళి 105 తీసేస్తే 7 వస్తుంది. 7 వస్తుంది. ఇప్పుడు 994 ఈ 105 తీసుకో. 105 ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 7. ఇది తీసుకొచ్చిన తర్వాత ఈ మల్టిప్లై చేస్తున్నాను డైరెక్ట్ గా. ఇంకో స్టెప్ కూడా మీరు పెంచుకోవచ్చు కావాలంటే. 994లో నుంచి మనం ఇక్కడ తీసేద్దాం. ఇక్కడ 994 మైనస్ 105. 14కి 5 అయితే 9 మనకు తెలుసు. 8 9లో కొడితే 889 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 7. ఆ 7ని తీసుకొస్తాం. 889 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 7n. అంటే 889కి 7 కలుపుతాం. 9 7 16 శాతం 1, 8 1 9, 896. 896 మన ప్లేస్ లేదు ఇక్కడ రాద్దామా. 800. ఇక్కడే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి n విలువ కావాలి కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. 7n ఈజ్ ఈక్వల్ టు ఏం చేంజ్ చేయట్లేదు, ఇది రైట్ సైడ్ రాస్తాం. అంటే 896 అంతేనా. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 896/7. ఒకవేళ ఈ 896 అనేది 7 తోని భాగించబడకపోతే ఖచ్చితంగా మనం ఎక్కడో తప్పు చేసినాం అనుకుంటాం. ఎందుకు తప్పు చేసినాం అంటే ఈ n అనేది టర్మ్స్, అంటే టర్మ్స్ అది ఫ్రాక్షన్ లో రావడానికి లేదు, అదొక పూర్ణ సంఖ్య. కాబట్టి మనకి n అనేది ఖచ్చితంగా ఇలా కొట్టివేయబడాలి. అంటే మనం చూద్దాం. 896/7. 7 ఒకట్ల 7, 8లోకి వెళ్ళి 7 అయితే 1 9, 7 2 14, 5, 7 8 56. అంటే మనకి 7 ఒకట్ల 7, 7 2 14, 7 8 56. అంటే ఎంత వచ్చింది మనకి
n ఈజ్ ఈక్వల్ టు 128. అంటే 7 చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు మనకు 128 ఉన్నాయని మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్స్ చేద్దాం. నెక్స్ట్ సమ్ ఏముంది, మనము నెక్స్ట్ సమ్ ఏముందంటే 10 మరియు 250ల మధ్య గల 4 యొక్క గుణిజాల సంఖ్యను కనుగొను. దీనికంటే ఇది ఇంకా కొద్దిగా సులభమే, ఎందుకంటే దాంట్లో మనకు చెప్పేసిండు 10 మరియు 250ల మధ్య 4 యొక్క గుణిజాలు. 10 అని మధ్యలో అన్నాడు కాబట్టి 10 తీసుకో. 11 4తో భాగించబడుతుందా? గుణిజం అంటే భాగించబడాలి, 4 చేత భాగించబడదు. 12 భాగించబడదు. సో మొట్టమొదటి 4 చే భాగించబడే 4 చే భాగించబడాలా 10కి మరి 250 మధ్యలో ఉండాలా. భాగించబడే 10కి 250కి మధ్యలో ఉండే మొట్టమొదటి గుణిజం, మొట్టమొదటి సంఖ్య లేకపోతే మొదటి సంఖ్య అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమైతే మొదటి సంఖ్య అది 12 అవుతుంది. ఓకే, 12. 4 యొక్క గుణిజాలు ఉన్నప్పుడు ఇది 4 యొక్క మూడో గుణిజం, 4 మూల 12. నెక్స్ట్ ఏంటి 16, 4 4 16, 4 5 20 డాష్ డాష్ డాష్. ఇక్కడ 250, మరి 250 మధ్యలో అన్నాడు కాబట్టి 249 నుంచి మనం ట్రై చేయాలి. 249 4 చేత భాగించబడతారు. 4 యొక్క గుణిజం అయితే తప్పనిసరి భాగించబడాలి. 4 4 45, 4 6 24, మళ్ళీ 9 వచ్చింది కాబట్టి 0 పెట్టుకున్నా భాగించబడదు. కాబట్టి ఇక్కడ 8 వస్తే భాగించబడుతుంది. 4 అయితే 8 మనం అవుతుంది. అంటే ఇక్కడ 248 చివరి సంఖ్య, 248 చివరి సంఖ్య. చివరిగా 4 చే భాగించబడే సంఖ్య, 4 యొక్క గుణిజం. చివరిగా 4 యొక్క గుణిజం. ఇది మన కండిషన్ ను పాటించాలి. 10కి 250 మధ్యలోనే ఉండాలి, వేరే సంఖ్యలు తీసుకోవడానికి లేదు. సో దీని సేమ్ ఇంతకు ముందు మనం ఇప్పుడు 3వ లెక్కలో ఎట్లయితే చేసినామో సేమ్ దాన్ని ఈక్వేట్ చేసి మనం చేస్తాం. ఇప్పుడు an = a + n - 1 × d. కాబట్టి a అంటే 248 a అంటే 12 ప్లస్ మనకి n తెలియదుగా, మనకు అనుకుంటున్నాం -1 × d అంటే 16 - 12 4. ఉంచాలి. ఇప్పుడు ఈజీగా మనకు వచ్చేస్తుంది 248 - 12 = 4n - 4. సేమ్ యాజ్ ఇట్ ఈస్. 248 వెళ్ళి 12 తీసిద్దాం. 8 2 అయితే 6, 4 2 3 2 236. 236 = 4n - 4. -4 ఇటు వస్తే 236 + 4 = 4n. అంటే 240 = 4n. 4n = 240. n = 240/4. 4 1 4 6 24 0. అంటే 60. మొత్తం 60. అంటే ఆ ఉండే గుణిజాల సంఖ్య 60 ఉంటాయని మనకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ సమ్కి వస్తే ఇది కాస్త అప్లికేషన్ సమ్ అవుతుంది. మనం ఈ షేడులు ఎక్కడ ఉపయోగపడతాయి మన నిజ జీవితంలో అని మనం ఒక్కసారి కొంతమంది పిల్లలకి అనుమానాలు కూడా వస్తాయి. అందులో ఇది ఒక సమ్. సుబ్బారావుకి 1998వ సంవత్సరంలో నెల జీతము 5000. ఇతని జీతము సంవత్సరంలో 200 పెరిగినా అతని జీతము ఏ సంవత్సరంలో 7000 అవుతుంది. ఇది కూడా సేమ్ సమ్. అంటే మనం దీన్ని ఏం తయారు చేసుకోవాలంటే షేడింగ్ తయారు చేసుకోవాలి. 1995లో ఆయన శాలరీ ఎంత? 5000. అంటే ఇది మనకి ఏ అవుతుంది 5000. నెక్స్ట్ 1996లో ఏమవుతుంది? 96లో ఆయన శాలరీ ఎంత అవుతుంది? 5000 ప్లస్ 200 కలుస్తాయి, అంటే 5200 అవుతాయి. నెక్స్ట్ 1996 అని 97 ఎంత అవుతాయి? 5200 ప్లస్ 200 5400. ఇంతవరకు సరిపోతుంది మనకి. అంటే ఆ శ్రేణి ఏమవుతుంది? ఆ శ్రేణి అంటే 5000 5200
5400 డాష్ 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 ఇక ఏ సంవత్సరంలో 7000 రూపాయలు అవుతున్నాయి అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d చేయాల్సిందే అంటే ఈ n వచ్చేస్తుంది మనకి ఇప్పుడు అంటే 7000 ఈజ్ ఈక్వల్ టు a అంటే 5000 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 200 ఓకే ఇప్పుడు 7000కు ఈ 5000 ఇటు వస్తే మైనస్ 5000 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 200 ఇక్కడ ఎందుకు సార్ గుణిస్తలేడో మీకు ఇప్పుడు అర్థమైంది 7000 నుంచి 5000 పోతే 2000 ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ 200 ఈ 200 నేను గుణించి ఇంకా చేసి ఇంకా పెద్దగా తీసుకునే బదులుగా ఈ 200 ని బయట తీస్తారు 200 n మైనస్ 1 గుణిస్తుంది ఇటు వస్తే భాగిస్తుంది అంటే మనం 2000 బై 200 ఇస్ ఈక్వల్ టు n మైనస్ 1 అంటే ఈ రెండు కట్ రెండో కట్లా 0 అంటే 10 వచ్చింది 10 ఇస్ ఈక్వల్ టు n మైనస్ 1 ఈ మైనస్ 1 ఇటు వస్తే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n అంటే 11 ఈజ్ ఈక్వల్ టు n సో n ఈజ్ ఈక్వల్ టు 11 అంటే ఇది 11వ సంవత్సరములో మనకి ఏమవుతుంది ఆయన జీతం 7000 అవుతుంది అంటే 95కి మనం 11 కలపాలి 1995కి 11 కలపాలి అప్పుడు 11th ఇయర్ వస్తుంది 5 1 6 9 10 శాతం 1 9 10 శాతం 1 2006 లో ఆయన జీతం 7000 అవుతుంది మరి వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే ఇక్కడ 2006 లో మనం వెరిఫికేషన్ కూడా ఇట్లా మామూలుగా 11వ సంవత్సరం n విలువ 11 వేసి మనకి అనుకుంటే మనకి 7000 వస్తుందో లేదో కూడా తెలుస్తుంది ఈ రకంగా మనం అప్లికేషన్ సమ్స్ చేయొచ్చు సో ఈ మనకు ఈ an is equal to a plus n minus 1 into d అనే సమ్లో ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని ఇంతవరకు మనం అన్ని లెక్కలు చేసాం దాదాపుగా అంటే దీనికి ఈక్వేట్ చేసినాం దానికి అనుకూలమైన n విలువ కనిపెట్టినాం ఏ విలువను కనిపెట్టినాం డి విలువను కనిపెట్టినాం ఇలా 1 2 3 4 రాశులు ఉంటాయి 3 రాశులు ఇచ్చేసి ఒక రాశిని కనుక్కోమంటే రకరకాలుగా కనిపెట్టగలిగాం నెక్స్ట్ క్లాస్లో మనం ఈ అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని ఉత్పాదించి తద్వారా అంక శ్రేణిలో ఇచ్చిన పదాల మొత్తాన్ని కనుక్కునే ప్రయత్నం మనం చేద్దాం ఓకే